భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. రాముడు మనవాడు కూడా అండి, అందరివాడు. రాముడు అందరివాడు, అంతేగాని నార్త్ ఇండియన్స్కే రాముడు, సౌత్ ఇండియన్స్కి వెంకన్న బాబు. ఏమిటండి ఇది? బాగా పిచ్చి పీక్కి వెళ్తే ఇలాంటి మాటలు మాట్లాడతారు. చల్లసాని శ్రీనివాస్ ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నాడు. వెంకన్న బాబు ఏమో మన దేవుడట, రాముడేమో నార్త్ ఇండియన్ దేవుడట. ఇక్కడ పాపులారిటీ, ఇక్కడ వచ్చే టూరిస్టులను అక్కడ పట్టుకుపోతున్నాడట మోదీ. ఏం పిచ్చి మాటలు మాట్లాడి. అసలు మన రిలీజియస్ టూరిజం వల్ల వచ్చే డబ్బులు భారతదేశానికి చాలా ఎక్కువ ఉంది. దానివల్ల మన ఎకానమీ అంతా నడిచిపోతుంది. ఏ దేశంతో పని లేదు మనకి, సెల్ఫ్ కంటైన్డ్ ఎకానమీ. ఒకప్పుడు 1500 ఏళ్ల క్రితం అంటే ఈ సాయిబులు రాకముందు మన ఇండియన్ ఎకానమీ 25% ఆఫ్ ద వరల్డ్ జీడిపి. అంటే మన దేశంలో ఖర్చు మొత్తం ప్రపంచంలో దానికి పావుల వాటా ఉండేది. అంత ప్రాస్పరస్గా ఉండేది మన దేశం. అందరూ వచ్చారు, కూలగొట్టుకున్నారు, పట్టుకుపోయారు, అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ నల్లదొరలు వచ్చారు, వాళ్ళు తిన్నారు. ఆఖరికి కొద్దిగా ఒక 10 ఏళ్ళ నుంచి మన భారతీయ లీడర్షిప్ వచ్చింది, నేషనలిస్ట్ వచ్చారు. కొద్దిగా మారుతుంది. అప్పుడు ఆ జీడిపి పెరుగుతుంది. మనం 5th ర్యాంక్ వెళ్ళాం, మెల్లిమెల్లిగా 3rd ర్యాంక్ ఈజీగా వెళ్ళిపోతాం విదిన్ 2 years. ఇది ఇలా ఉండగా ఈ డిఎంకే నా కొడుకులకి, ఈ చల్లసాని శ్రీనివాస్ లాంటి పనికిరానికి కొత్త ఆలోచన వస్తుంది. రాముడు నార్త్ ఇండియన్, వెంకన్న బాబు సౌత్ ఇండియన్. సో సౌత్కి నార్త్కి పడవు, మేము వేరే కుంపటెట్టుకుంటాం అన్న మాటలు వస్తున్నాయి. ఇది డిఎంకే మొదటి నుంచి ఏడిపే. ఆడెవడో కదా పెరియార్ నాకు కొడుకు, వాడు పెరియార్ ఏంటి వాడు తలుచుకుంటే కంపరించిపోతుంది. వాడు అప్పుడే బ్రిటిష్ వాళ్ళకి రాసి ఎడుతున్నాడు, మాకు ఇండిపెండెన్స్ వద్దు, మేము ఇతనే ఉంటాం, మమ్మల్ని ఏనుకో, నీకు చెప్పిన వింటాం అంటూ వాడు ఈడో మెట్లని చెప్పి వదిలేడు. అప్పుడు అది సరిపోక జిన్నాకి రాశాడు, నువ్వు పాకిస్తాన్ నెట్టుకో, మేమేదో ఈ తమిళిస్తాన్ నెట్టుకుంటాం, అటుపక్క నువ్వు ఇటుపక్క నేను అని చెప్పి ఏదో పోచుకోబులు మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు వాడు పట్టించుకోలేదు, వీడియో మెంటల్ అక్కడ. ఎందుకంటే వాడికి ఉన్న విలువ ఎంత అంటే 10 మంది గట్టిగా పిలిస్తే 10 మంది రారాడు. అలాంటి బేసిక్గా అన్నాదురే అన్నారా కొద్దిగా బెటర్. ఇలాంటి ఏదో ఒక ఊరు చెప్పలేడు. సరే, మరి ఈడు మాత్రం చాలా డేంజరస్గానే ఉండేవాడు. బ్రాహ్మణులను చంపుతాం, బ్రాహ్మణులను చంపేస్తే తమిళనాడు బాగుపడిపోద్ది. అసలు బ్రహ్మహత్య అంటేనే చాలా మహాపాతకం కింద మన ప్రాణంలో ఉంది. అలాంటి ఆలోచనే రాకూడదు. బ్రాహ్మణుడు అంటే కులం కాదండి, బ్రాహ్మణుడు అంటే కులం కాదు. యక్ష ప్రశ్నలో ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు, బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? పుట్టుక వల్ల అవుతాడా, చదువు వల్ల అవుతాడా, నడవడికి వల్ల అవుతాడా? వాడు పుట్టుక వల్ల అవడు, బ్రాహ్మణుడికి పుడితే బ్రాహ్మణుడు అవడు. చదువు వల్ల అవడు, వాడు వేదాలు చదువుకుంటే బ్రాహ్మణుడు అవడు. నడవడికి వల్ల అవుతాడు. నడవడికి వల్ల ఒక బ్రాహ్మణుడు, ఎవడైనా బ్రాహ్మణుడు అవచ్చు. సాత్వికాహారం తిని మొత్తం ప్రపంచానికే హితు కోరుతుంది. సర్వభూత హితులు, సాధు చిత్తులు, అది బ్రాహ్మణ లక్షణం. సర్వభూతాలకి హితు కోరుతాడు, ఎవరికి అప్పేరుకోడు. అలా ఉండగలిగితే వాడు బ్రాహ్మణుడు. సో ఇదండి, ఈ చాలా ప్రమాదకరమైన వస్తున్నాయి. ఈ డిఎంకే టైప్ భావజాలాలు ఈ టీడీపీలో కూడా వస్తున్నాయి. ఇది మొదట్లోనే తుంచి పారేయాలి. ఇలాంటి పార్టీలను అసలు దగ్గర రానివ్వకూడదు. టీడీపీని అసలు గెలవకుండా చూడడం చాలా ఉత్తమం. జగన్మోహన్ రెడ్డి
100 రెట్లు బెటర్. వాడు క్రిస్టియన్ అయినా సరే నేనంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి భావజాలను సపోర్ట్ చేస్తున్నాడంటే ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గడి చెప్పరు కదా, బాబు ఇలాంటి ఏదో కబుర్లు చెప్పగరా, మన దేశం అంతా ఒకటి, మనం ఇంకా అఖండ భారతాన్ని తీసుకొద్దామని వాడు చూస్తుంటే నువ్వు ముక్క విడదీస్తామని చూస్తే చాలా నీచమైన ఆలోచన. మన తెలుగువాడికి ఇలాంటి ఎదవాలోచన పుట్టిందంటే నాకే అసహ్యం వేస్తుంది. నేనే తెలుగువాడికి ఉండడం ఏంటి తెలుగు జాతి అనిపిస్తుంది. సో చాలా బాధాకరం. చేత మనం కూడా దేశభక్తులం. మన భారత మాత అంటే మనకి ఎంతో ప్రీతి. సో అందరూ ఖండించండి, ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పవర్లోకి రానివ్వకండి. జై హింద్, జై శ్రీరామ్.